హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్. ఈరోజైతే నేను సింపుల్గా గోంగూర నిలవ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేద్దామని ఈ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. ఇదేంటంటే మా అమ్మమ్మ గారు అయితే బాగా ప్రిపేర్ చేసేవారు అన్నమాట. చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. దీనికోసం అయితే నేను గోంగూర ఒక 5-6 కట్టలు, ఆకులు మరి చిన్నవిగా కాకుండా ముదరగా కాకుండా ఇలా మీడియంగా ఉండేలా అయితే బాగుంటుందండి. ఇలా అయితే పచ్చడికి బాగుంటుందన్నమాట. వాటిని ఏంటంటే నీట్గా క్లీన్ చేసి తడి అయితే లేకుండా నేను ఆరబెట్టుకున్నాను అనమాట. అంత తడి మొత్తం ఆరిపోవాలని ఏం లేదు, వాటర్ అయితే ఉండకుండా ఉంటే సరిపోతుందన్నమాట. కొంచెం ఆరితే సరిపోతుంది. ఈ విధంగా ఇదైతే నేను ఒక ప్యాన్లో ఇలా వేసుకొని, కళాయిలో వేసుకొని, ఆయిల్ అది ఏం వేసుకొని అవసరం లేదు, ఓన్లీ ఆకులనే అలా వేసుకొని కొంచెం ముద్దలా అయ్యేలా అయితే ఈ విధంగా ఒక 5 మినిట్స్, ఒక 6-8 మినిట్స్లో అయితే ఇలా అయిపోతుందన్నమాట. ఈ విధంగా చేసి దీన్నైతే మనం కంప్లీట్గా పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. చాలా సింపుల్ అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుందండి. మా అమ్మమ్మ అయితే ప్రిపేర్ చేసేవారు. నెక్స్ట్ అయితే దీనికోసం మనం ఒక 12-15 ఉంటాయండి ఎండుమిర్చి. చూసారా, ఈ మాత్రం ధనియాలు అయితే కంపల్సరీ ఉండాలి. గోంగూర పచ్చడికి మనకు ధనియాలతోనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర మనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తాలింపులో అయితే ఎక్కువ ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఇవి వేగడానికి సరిపోయే ఆయిల్ అయితే మనకు సరిపోతుంది. చూసారా, ఎక్కువగా రోస్ట్ అవ్వకుండా ఈ విధంగా అయితే ఫ్రై అయితే సరిపోతాయి. నెక్స్ట్ దీన్ని అయితే చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పౌడర్ లాగుతుంది కదా, మనం ఆల్రెడీ గోంగూర ఉడకబెట్టి చల్లారబెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ అయితే, మీరు ఎంత సాల్ట్ అయితే మీకు కావాలో మీరు తినే విధంగా, మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి సరిపడా కన్నా కొంచెం తక్కువే వేస్తాను నేను. ఈ విధంగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇవి కంప్లీట్గా మనకి చల్లారిపోయాయంటే మిక్సీ పట్టుకోవడం చాలా ఈజీ అండి. ఏమాత్రం వేడిగా ఉన్నా కూడా పచ్చడి కూడా పాడైపోతుంది, మనం మిక్సీ కూడా పట్టుకోలేము. ఇలా అయితే మనం టైట్గా వేసినా కూడా చూడండి ఎంత చక్కగా పేస్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఏంటంటే ఈ ముద్దని సింపుల్గా మనం తాలింపు పెట్టుకోవాలండి. దీనికోసం అయితే నేను 2 వెల్లుల్లిపాయలు పీల్ చేసేసి వెల్లుల్లి రెబ్బలైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా తాలింపు కోసం, టేస్ట్ కోసం అయితే 2 ఎండుమిర్చి సరిపోతాయి అన్నమాట. మనం ఆల్రెడీ కారం కోసం చాలా ఎండుమిర్చి అయితే మనం మిక్సీ పట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి జస్ట్ సింపుల్గా పోపు దినుసులు, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఆల్రెడీ గోంగూర లీఫీ కాబట్టి నేనైతే కరివేపాకు వేయడానికి నచ్చను, సో అందుకే వేసుకోలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, వెల్లుల్లి అయితే ఇలా రెడ్డిష్గా బ్రౌన్గా అయిపోవాలన్నమాట. ఇవేంటంటే కొంచెం వైట్కి దగ్గరలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆయిల్కి ఇంకా బ్రౌనిష్గా, ఆయిల్ వేడికి బ్రౌన్గా అయిపోతాయి అన్నమాట. చూడండి అంతే. ఇలా పోపు అయితే వేగిపోయాక మనం గోంగూర పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదైతే ఇందులో వేసి ఆయిల్ మొత్తం గోంగూర మధ్యలోకి ఇలా చూసారా, ఇలా వెళ్ళేలాగా అయితే ఇలా చుట్టూ చూసారా ఆయిల్ అంతా ఎలా మొత్తం గోంగూర అంతా అబ్జార్బ్ అయిపోవాలన్నమాట. ఆయిల్ మధ్యలోకి కూడా వెళ్ళాలి, అలా వేసి వదిలేయకూడదండి. ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే గోంగూర ముద్ద అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా ఆయిల్ బాగా పట్టేలా అయితే కలుపుకోవాలండి. అంతేనండి, వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. నచ్చితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.